హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. అందరికీ హ్యాపీ ఉగాది. ఏంది ఇప్పుడు ఉగాది అనుకుంటురా? అవును, ఇది ఉగాది బ్లాగే, బట్ నేను లేట్గా పోస్ట్ చేస్తున్నా. ముందు రోజు కుమ్మరోళ్ళు వచ్చి కుండలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలలో షేర్ చేసిన ఏంటంటే మట్టి పాత్రలు వాడే ముందు వాటిని వాటర్లో నానబెట్టి వాడితే అవి లీక్ కాకుండా ఉంటాయి అండ్ మట్టి స్మెల్ కూడా రాకుండా ఉంటాయి. మట్టి పాత్రలు వాడేటప్పుడు కొంచెం మనకు టైం లేకపోతే అట్లీస్ట్ 1 అవర్ అన్నా వాటిని నానబెట్టాలి వాటర్లో. అప్పుడే అది వాటర్ లీక్ కాకుండా ఉంటుంది. ఇక్కడ నేను అదే చేస్తున్నా. పచ్చడి కుండను వాటర్లో నానబెడుతున్నాం. ముందు రోజు నైట్ ఇచ్చారు కాబట్టి ఓవర్ నైట్ మేము వాటర్లోనే నానబెట్టేసినాము, కుండ మంచిగా ఉంటుంది అనేసి. నెక్స్ట్ డే మార్నింగ్ డాడీ మాకు ఈ ఒకటి బెనిఫిట్ ఏంటంటే, ఊర్లో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మామిడాకులు కానీ వేప కొమ్మలకు కానీ ఎక్కడ పోయే పని ఉండదు, అన్నీ మా ఇంటి దగ్గరనే ఉన్నాయి. సో సిటీలో ఏంటంటే అన్నీ పోయి ముందు రోజు పోయి కొనుక్కొచ్చుకోవాలి. మార్కెట్ ఏడవుతుందో తెలుసుకొని ఆ రోజు పోయి ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ అవి కూడా వాడిపోయి ఉంటాయి, వాళ్ళు ఊర్లో నుంచి తీసుకొస్తారు కదా, వాడిపోయి ఉంటాయి. అవి అప్పుడు మనం తీసుకొచ్చుకొని ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకుంటేనే ఆ రోజు చేయగలుగుతాం. బట్ ఊర్లో ఏంటంటే అప్పటిదప్పుడు ఇంటి ముందే చెట్టు ఉంది కాబట్టి మాకు అన్నీ అప్పటికప్పుడు తెంపుకొని వేప పువ్వు, మామిడి ఆకులు ఇవన్నీ మాకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఇది ఒకటి మాకు ఈజీ అయిపోయింది అన్నట్టు. ఇది కూడా హెల్ప్ఫుల్ అయింది పండుగ చేయడంలో. ముందు రోజు ప్రిపరేషన్ లేకున్నా కూడా చేసేసుకోవచ్చు పండుగ ఇట్లాంటి అవైలబుల్ ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ పిల్లలు నేపేసి మా స్నానాలు అయితే అయిపోయినాయి. పండుగ కాబట్టి ఫస్ట్ స్నానాలు చేసేసినాము. చిన్న పాప ఒక్కటి డిలే ఉంది. మేము అందరం స్నానాలు చేసినాం. కొంచెం ఎండ వచ్చిన తర్వాత తనకి చెప్పిద్దామని హోల్లో చేసిన. అండ్ ఇక్కడ వాళ్ళ పాపతోటి వీడియో కాల్ మాట్లాడుతారు వాళ్ళు. మా పెద్ద పాప ఏంటంటే అస్సలు ఫోన్లలో మాట్లాడటానికి అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకో ఏమో మరి. అస్సలు ఇంట్రెస్ట్ చూపేది ఫోన్లలో మాట్లాడు. తనని మనం బ్యాక్ కెమెరా పెట్టి చూపెట్టినా కూడా మొహానికి చేయడం పెట్టుకుంటుంది. నేను చూడా అంటది. ఇక సరేలే, తనని బలవంతం చేయడం ఎందుకనేసి నేను చిన్న పాపని చూపిస్తున్నా మా ఆయనకి. చిన్న పాపతో మాట్లాడుతుంది. ఇంకా తను మాట్లాడినప్పుడు ఇంకేం చేస్తాడు, ఆయన కూడా మాట్లాడుతూ కనీసం తిన్నన్నా తిని చూస్తుంది ఫోన్ని. సో తన ముందు పెట్టినా చూస్తుంది కదా కొంచెం సేపు అన్నట్టుగా. తను కూడా కొంచెం సేపు చూసేసి అటు ఇటు తల దింపుతుంది. సరే వాళ్ళిద్దరు చూడట్లేదు కదా, సో వాళ్ళని ఇబ్బంది పెట్టకనేసి ఆయన ఉగాది విషెస్ పిల్లలకు చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేసిర్రు ఆయన. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే యాపాకులు ఉంటాయి కదా, అవి కుండకు కట్టడానికి, పచ్చడి కుండకు కట్టడానికి తెంపి అలదామనేసి నేను తెంపుతున్నా యాపకొమ్మలు. డైరెక్ట్ అవిటిని జడలా కూడా అల్లి కట్టవచ్చు. సో అట్లా అల్లుతుంటే అవి లూజ్ అయి ఊసిపోతున్నాయి, నాకు గట్టనికి వస్తలేదు అట్లా. అందుకని ఒక దారం తీసుకొని దూరం పూలు అల్లినట్టుగా ఇట్లా చూడుతున్నా. నాకు పూలు అల్లుడు కూడా రాదు అసలుకైతే. సో జస్ట్ దారంతో ముడేస్తున్నా, కుండ చుట్టూ వచ్చేటట్టుగా అట్లా ముడేస్తే సరిపోతుంది అన్నట్టుగా నేను అట్లా వేస్తున్నా. ఇట్లా వేస్తే ఏంటంటే మంచిగా కనిపిస్తుంది మనకు, కొంచెం ఆ కుండ అట్రాక్షన్గా కనిపిస్తుంది అన్నట్టు. పచ్చడి కుండ మరి బోసిపోయినట్టు కనబడదు అన్నట్టు, మంచిగా కనిపిస్తుంది నిండుగా. అందుకనేసి ఇట్లా వేస్తున్నా నేను. నాకైతే పువ్వులలో నేను ఎన్నిసార్లు నేర్చుకున్నా నాకైతే అస్సలు రాలేదు. పువ్వులలో నేర్చుకోవడం మాత్రం రాలేదు. నాకు ఈ చిన్న అంటే చాని పని అంటారు చూడండి పువ్వులల్లో, అది అస్సలు రాదు నాకు. ఎందుకో ఏమో ఎన్నిసార్లు నేర్చుకున్నా నాకు అస్సలు రాలేదు. మా అమ్మ అయితే ఫాస్ట్ వెళ్తాయి, నాకు అసలు ఎందుకు రాలేదు ఏమో. మసాలా కట్టపుల్లలతోటి వీటితో ట్రై చేసిన అలానికి, కానీ రాలే. పువ్వులు వెళ్తే మాత్రం పువ్వులు అవి ఉంటాయి, వాటి కాడలు ఉంటాయి కదా, ఇరిగిపోతుండే. అస్సలు అలానికి రాకపోతుండే నాకైతే. ట్రై చేసి అప్పుడే కుక్కునిది ఎట్లా మనకు వచ్చేటట్లే కొన్ని ఉంటాయి అన్నట్టు. సింపుల్ థింగ్సే, బట్ మనం ఎంత నేర్చుకున్నా ఎంత పట్టుదల చూపెట్టినా అవి రావు. అందులో ఇదొకటి అన్నట్టు, నాకు రాని వాటిలలో ఇదొకటి. ఇంకా మస్తుగా ఉన్నాయి రాని, అందులో ఇదొకటి అన్నట్టు. సో కూరడు కూడా ఉదిచ్చేసి బయట తీసుకొచ్చి పెట్టినా నేను. అవి రెండింటిని సాపలో పెట్టి కూరాడు అయిన పచ్చడి కుండ రెండు ఒక దగ్గర పెట్టేసి కూరాడు ఉదియడం అయిపోయింది కదా. సో పచ్చడి కుండ కూడా కడిగేసి బొట్లు పెట్టేసి ఈ యాపాకులు కడుతున్నా చుట్టూ. సో అమ్మ యాప పువ్వు తెంపేసింది ఆల్రెడీ. సో డైరెక్ట్ పువ్వు వేయకుండా కొంచెం చాట్లేసి రుబ్బుతే ఏంటంటే పువ్వు మాత్రమే వస్తుంది. సో మామిడికాయలు వస్తుంది. చెప్పిన కదా అన్నీ ఇంటి ముందే చెట్లు ఉండడం వల్ల ఇప్పుడు ఏమంటారు, డైరెక్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టైనా పోయి తెంపుకొచ్చుకోవచ్చు. అట్లా అయిపోయింది సిచ్యువేషన్. ఎందుకంటే అన్నీ అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు తెంపి ఇంట్లో పెట్టుడు, అప్పుడే ఫ్రెష్గా వేసుకోవచ్చు అన్నట్టు. అప్పుడే మా అమ్మ పోయి మామిడికాయలు తెంపుకొని వచ్చి కోసి మళ్ళీ పచ్చళ్ళలో వేసింది, ఫ్రెష్గా ఉంటాయి కదా అని. అట్లా ఉగాది రోజు ఆ రోజు టీవీలో మంచి ప్రోగ్రాంలు వస్తున్నాయి. నా మనసు అంతా ఆ ప్రోగ్రాంల మీదనే ఉంది, ఏమొస్తుంది అని. అడ్వర్టైజ్ వచ్చినాక గడుకో ఛానల్ మారుతున్నాం. మా అమ్మనేమో పిలుస్తూ ఉంది, ఇక్కడ పని అంతా అన్నీ ఉంటే పోయి టీవీలో మూత పెట్టినామని. సరే అని మళ్ళీ వచ్చిన. ఇక్కడ ఏంటంటే దొప్పలు కొడుతుంది మా అమ్మ. ఇంట్లోనే పచ్చడి తాగాలన్నట్టు, గ్లాసులో కూడా పోసుకొని తాగొచ్చు కదా అంటే మా అమ్మ వద్దు గ్లాసులో ఎప్పుడు తాగుతాం కదా, సో సాయంత్రం తాగుదురుతుంది, గ్లాసులో వద్దు ఇప్పుడు దొప్పలనే తాగురు అనేసి ఇవి మోతకాకులు తెచ్చింది. మొత్తుకాకులన్నా మర్రాకులన్నా ఏది దొరికితే ఆ వీటిలలో మనము దుప్పలు చేసి అందులో తాగుతారు అన్నట్టు. ఈరోజు ఇది దొరకకపోతే దొరికిన దాంట్లో వేసుకొని తాగుతారు. అండ్ పప్పు ఉడకబెట్టినాము. సో పప్పు ఉడుకుడు కొంచెం టైం పడుతుంది కదా, అందుకే ముందే పప్పు పొయ్యి మీద వేసేసి ఉడకబెట్టేసినాము పప్పును.
ఆయన నాకు గ్యాస్ బంద్ చేసి కుక్కర్లో ఉన్న విజిల్ వానిలో ఉన్న గాలంతా తీసి అని నాకు చెప్తే నేను బంద్ చేసి పోయి టీవీలో మూత పెట్టిన. అది మెత్తగా అయింది పిండి, ఐ మీన్ పప్పు. సో నేను ఆ రోజు ఇక పండా కదా ఏమన్నది అన్నట్టుగా మా అమ్మ సప్పుడే చేయలేదు. సో ఆ రోజు దక్షిణతలు పడేది ఉండే కానీ పర్లేదు, ఇక నాకు పండుగ అయి బతికిపోయినా నేను. సో అది మెత్త ఉడికింది, అది అసలు చేయనీకి రానే రాలేదు. అండ్ మీకు ఏవి ఇష్టం? బచ్చాలు మేము కుడక బచ్చాలు ఉంటాయి, పప్పు బచ్చాలు, ఇవి రెండు చేసుకుంటారు కదా. కొందరు పప్పు మాత్రమే వేసుకుంటారు. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి పప్పు బచ్చాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో తినాలంటే ఒక హాఫ్, లేకపోతే హాఫ్లో హాఫ్ అంతే. అసలు నాకు తినబుద్ధి కాదు పప్పు బచ్చాలు, ఎందుకో నచ్చాయి. నాకు కుడక నువ్వుల బచ్చాలే ఇష్టం చిన్నప్పటి నుంచి. నా కోసం అన్న మా అమ్మ అట్లీస్ట్ రెండు అన్న వేస్తుండే ఆ రోజు. నేను తినా అనేసి అసలు నాకు పప్పు బచ్చాలు ఎందుకో నాకు నచ్చింది. ఈ నువ్వులు కుడక బచ్చమే నాకు మంచిగా అనిపిస్తాయి. మనసు నాకు అది ప్రశాంతంగా ఉంటుంది. అది చేయలే అనుకో సాయంత్రం దాకా పానం అంతా అలానే ఉంటుంది. ఎప్పుడు వేస్తుందో తిందాం, ఎప్పుడు వేస్తుందో తిందాం అన్నట్టు. పెద్దగా తినేది ఏముండదు, ఒకటి రెండు అయినా కూడా అవిటికి కూడా ప్రాణం వాటిలోనే ఉంటుంది. ఈ పప్పు బచ్చాలు తింటే నాకు అస్సలు తినబుద్ధి కాదు. కొందరికి పప్పు ఇష్టం ఉంటుంది, బట్ మా వారికి నాకు మాత్రం ఇవే ఇష్టము, కుడకాయి. అందుకే మేము ఒకవేళ నేను మా రూమ్లో ఉండి చేసుకుంటే మాత్రం నేను కుడకాయ వేస్తా, పప్పు వేయ. ఎందుకంటే తినాం కదా మేము ఇద్దరము, నేను కుడకాయ వేస్తా. అండ్ ఉగాది సంగతికి వస్తే మా పెళ్ళైన ఈ 5 సంవత్సరాలలో నేను ఇదే ఫస్ట్ టైం మా అమ్మోళ్ళ ఇంటికాడ నేను ఉగాదికి ఉండడం పెళ్ళైన తర్వాత. ఎప్పుడు నేను మా సిటీలో మా రూమ్లో ఉండే వేసుకున్నాం మేము ఉగాది ఎప్పుడైనా సరే, ఊరికి రాలే నేను ఎప్పుడు. సో ఇదే ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉగాది చేసుకోవడం. నాకు పెళ్ళి కాకముందు ఆ రోజులు గుర్తుకొచ్చినాయి, మా చిన్నప్పటి రోజులు. ఎందుకంటే మనం చేసుకొని మనం అక్కడ హడావిడిగా లేచి పిల్లల్ని చదువుకొని మనమే అన్ని పనులు చేసుకోవడం వేరు, రెడీగా ఉన్నది తినడం వేరు. ఎంత శ్రమ తగ్గుతుంది. రెడీగా ఉన్నది తింటే ఆ ఫుడ్ యొక్క ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అదే మనం రెడీ చేసుకుని తిన్నామనుకో ఆ శ్రమలోనే పోతుంది అంతా, మనం ఎంజాయ్ చేయలేం ఫుడ్ని. అట్లా నాకు అనిపిస్తుంది. మనము వండుకొని తింటే మనకు ఎట్లున్నా తినాలి, ఇక వంకలు పెట్టనీకి ఉండదు, మనమే కదా చేసింది. సో ఆ శ్రమ అప్పుడు వాళ్ళు ఎవరైనా వంకలు పెడితే మనకు మస్తు కోపం వస్తుంది. ఇంత పిల్లల్ని పట్టుకొని ఇవన్నీ చేసింది పోతుంది, ఇంకా వంకలు పెడుతురా వీటికని అట్లా అనిపిస్తుంది మనసుకి. అదే ఒకళ్ళు చేసింది మనం మనశ్శాంతిగా తింటే అమ్మ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ మనకు తిన్నట్టు కూడా ఉండదు. చేస్తాం కదా ఏదైనా వంటలు పండుగలప్పుడు చేస్తే మనకు తినబుద్ధి కాదు, చేసే వరకే తిన్నట్టు అవుతుంది ప్రాణం, అస్సలు తినబుద్ధి కాదు. సో ఈ 5 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసిన అన్నట్టు నా పెళ్ళి కాకముందు రోజుల్ని. ఎందుకు రాలేదు అంటే ఒకసారి కరోనా వచ్చింది, ఒకసారి ఇంకేదో అట్లా. అసలు నేను 5 ఏళ్ళ నుంచి నేను రాలేదు ఉగాదికి. అండ్ మా ఇద్దరు పాపలతోటి నేను మళ్ళీ మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉగాది చేసుకోవడానికి నాకు 5 ఏళ్ళు పట్టింది. అండ్ పచ్చడి సంగతికి వస్తే మనం పచ్చడి తాగినప్పుడు మనకు ఫస్ట్ ఏ టేస్ట్ అయితే వస్తుందో, అంటే నోటికి చేదు తగులుతుందా, పులుపు తగులుతుందా, వగరు తగులుతుందా, తీపి తగులుతుందా, షడ్రుచులు ఉంటాయి కదా. ఈ రుచులలో ఏ రుచి తగిలితే మనకు ఆ సంవత్సరం అంతా అట్లే ఉంటుందని అంటారు. మీరు నమ్ముతారా అది? నేనైతే అస్సలు అట్లా అస్సలు ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం నాకు ఎప్పుడు తీయగానే తగులుతుంది, కానీ తీపిగా ఎప్పుడు లేదు సంవత్సరం అంతా. సో ఒడిదుడుకులతో ఉండనే ఉంటుంది. ఒకటేలాగా ఉంటే ఏమంటారు మజా ఏముంటుంది లైఫ్లో? సంవత్సరం అంతా ఒకటేలాగా ఉంటే హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా మనకేం ఏమంటారు ఇంట్రెస్ట్ అనిపించదు. అప్పుడప్పుడు ఒడిదుడుకులు వస్తేనే లైఫ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకు కూడా. ఇది ఆ రోజు ఈవినింగ్ ఫుల్ గాడుపు లేచింది. సో పిల్లల్ని తీసుకొని బయట కూర్చొని కొంచెం సేపు చిల్ అవుతున్నాం మేము. అండ్ మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు మీ ఉగాదిని ఎట్లా సెలబ్రేట్ చేసుకురు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఇంకోటి కూడా ఇంక్లూడ్ చేసిన, అదేంటంటే శ్రీరామనవమి రోజు మేము ఏం చేసినాం అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసిన నేను. ఇక్కడ మా అమ్మ ఏమంటారు ముగ్గుపిండి అని ఉంటుంది కదా, అంటే బియ్య పిండిలో కొద్దిగా పసుపు వేసి ముగ్గుపిండి అని అంటారు అన్నట్టు దాన్ని. అది వేసింది ఆ రోజు ఇంటి ముందు ముగ్గు. ఏదైనా పెళ్ళిళ్ళు అయితే మన ఇంట్లో శుభకార్యాలు ఏవైనా అయినప్పుడు మాత్రమే ఇంటి ముందు పచ్చ ముగ్గు వేస్తారు అన్నట్టు. సో ఆ రోజు శ్రీరామనవమి కదా, అంటే రాముని కళ్యాణం అవుతుంది కదా, అందుకని మా అమ్మ వాకిట్లా పచ్చ ముగ్గు వేసింది అన్నట్టు. ఆ రోజు కూడా మళ్ళీ వడపప్పు పానకం అని చేసుకుంటారు కొన్నిసార్లు, కానీ మేము ఏం చేసుకోం. మేము ఆ రోజు కూడా మళ్ళీ బచ్చాలే వేసుకుంటాము. కొందరు సొజ్జ బచ్చాలు చేసుకుంటారు. నాకు కూడా సొజ్జ బచ్చాలు అంటే మస్తు ఇష్టం, కానీ అది ఎక్కువ స్వీట్ కదా, అందుకని నేను చేసుకోలేదు, సొజ్జ బచ్చాలు చేయలేదు మేము. ఆ రోజు కూడా కుడకాయ కొన్ని అండ్ పప్పు కొన్ని వేసింది మళ్ళీ. అండ్ ఇంకొకటి, మీ సైడ్ బచ్చాలని ఏమంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. మా సైడ్ అయితే తెలంగాణలో అయితే బచ్చాలు అంటారు, తెలంగాణలో బచ్చాలు అంటారు అని మీరు అనుకోవచ్చు. మేమున్న సైడ్ అయితే మా ఈ సిద్దిపేట గజ్వేల్ సైడ్ అయితే బచ్చాలు అంటారు. మా తెలంగాణలో కూడా వేరే సైడ్లలో వేరే లెక్క అంటారట. పోలేలు అంటారు, బొబ్బట్లు అంటారు. ఇవి నేను టీవీలో విన్న పదాలే, నాకు తెలిసి నేను చెవులారా విన్న పదాలు అయితే బచ్చాలు ఒకటే. ఇంకా మీరేమంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
యాక్చువల్ అయితే ప్లాన్ వేరే ఉండే. శ్రీరామనవమి రోజు గుడికి పోయి రాములవారి కళ్యాణం అంతా వీడియో షూట్ చేసుకొని వచ్చి, నేను ఉగాదిదేమో ముందు రోజు, నెక్స్ట్ డే రాములవారి కళ్యాణంది వీడియో పెడదాం అన్నట్టుగా నేను ఉగాది వీడియో కూడా హోల్డ్ చేసిన అన్నట్టు. బట్ నా రోజు ఫుల్ ఎండ కొట్టింది. పాప అస్సలు కోఆపరేట్ చేయలేదు, చిన్న పాప. ఇక అమ్మ దగ్గర ఉండదని నాకు అర్థమైపోయింది. అందుకే తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్టుగా నేను కూడా పోలేదు. ఇక అందుకనే డ్రెస్ వేసుకొని రెడీ అయి ఉన్నా నేను. బట్ పాప సిచ్యువేషన్ అయితే ఆమె ఉంటలే, అసలు ఆగుతలేదు. ఎటు పోయినా నన్నే వెతుకుతుంది అన్నట్టు. ఇప్పుడు తను చిన్న 5 months అయినా కూడా తను నన్ను గుర్తుపడుతుంది. అంటే నా వాయిస్, నా ప్రజెన్స్, నేను ఉన్నానా లేదా అని చూసుకుంటుంది. అమ్మ ఎత్తుకుంటే అమ్మ అమ్మ నేను కాదు, ఓకే ఈమె అమ్మమ్మ అని, మా అమ్మ అయితే కాదు ఈమె ఎత్తుకున్న లెవెల్లో అన్నట్టు అట్లా ఫీల్ అవుతుంది తను. నా ప్రజెన్స్ని ఖచ్చితంగా కోరుకుంటుంది తను. అందుకనే తనని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని నేను అస్సలు ఇంకా పోలే, ఇక అట్లనే ఊరుకున్నా. అండ్ ఆ రోజు మా పాపకి ఏమంటారు 5 months కంప్లీట్ అయ్యి 6 monthsకి వచ్చింది అన్నట్టు ఆ రోజు. సో ఓకే కనీసం ఈ ఫోటోషూట్ అన్న వేసుకుందాము, మంత్లీ ఫోటోషూట్ అన్న వేసుకుందాం పాపది, మళ్ళీ డిలే చేసిన కొద్దీ మర్చిపోతాము, మళ్ళీ గుర్తుకుండదు అన్నట్టుగా. సో శ్రీరామనవమి కూడా కలిసి వచ్చింది కదా అన్నట్టుగా ఆ థీమ్లో చేద్దామనేసి ఇంకా పాపను రెడీ చేస్తున్నా. అండ్ తన డ్రెస్ మార్చుకోవడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. ఉన్న డ్రెస్ మీదనే దించిన నేను, అందుకే ఫోటో. తను అసలు డ్రెస్ తీయనియట్లేదు. ఓకే తను నేర్పేద్దు. ఫస్ట్ నా మోటో ఏంటంటే పిల్లల్ని నేర్పేయద్దు, వాళ్ళ కంఫర్ట్ ముఖ్యం. అవి ఉన్న ఏ డ్రెస్ అయినా ఏమంటారు వెంటకలున్న చిక్క ఎటు ముడిచినా అందంగానే ఉంటుందని. మా చిన్న పిల్లలు ఏ డ్రెస్లో వేసినా కూడా ముద్దుగానే కనిపిస్తారు. వాళ్ళ డ్రెస్ సెకండరీ. ఫస్ట్ వాళ్ళు చిన్న పిల్లలు అంటే వాళ్ళు ఎట్లున్నా మనకు ముద్ద వస్తారు, మంచిగా అనిపిస్తుంది, మంచిగానే కనిపిస్తారు మన కళ్ళకి. సో రెడీ చేసిన, ఇంకా డ్రెస్ తీయడానికి తను కోఆపరేట్ చేయాలని వదిలేసిన. ఇది తమలపాకుల కోసానికని వచ్చిన. ఇక్కడ మా అమ్మోళ్ళ ఇంటి పక్కకు వేరే వాళ్ళు ఇల్లు ఉంటారు అన్నట్టు. వాళ్ళు చిన్నగా ఎక్కడి నుంచో తమలపాకు తీగ తీసుకొచ్చి పెట్టిరంట. యాక్చువల్లీ దీన్ని మైసూర్ తమలపాకు అంటారంట. సో మైసూర్ నుంచి ఏం తెలియదు, వాళ్ళు కూడా ఎక్కడో వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చిరంట, పెట్టిరు. అది తీగలాగా వారుతుంది. మా ఇటు సైడ్, మా అమ్మోళ్ళ ఇంటి సైడు ఎవరి ఇంట్లో ఏం పండుగ అయినా ఏదైనా సరే ఇక తమలపాకులు అంటే వీళ్ళింటికే పోయి తమలపాకులు తీసుకొని వస్తారు. షాపులలో కొనుడే బంద్ చేసారు తమలపాకులు అయితే, వీళ్ళు తీగ పెట్టినప్పటి నుంచి. నేను యాక్చువల్ తమలపాకు అని మా అమ్మ చెప్తుంటే నేను చెట్టు అనుకున్న, తీగని అస్సలు అనుకోలేదు. జస్ట్ బొండు మల్లె చెట్టు కూడా కాదు, సన్నజాజి మల్లె చెట్టు ఉంటే తీగ ఎట్లా వారుతుంది, సేమ్ అట్లనే వారింది తీగలాగా. దూరం నుంచి చూస్తే అయితే చిక్కుడు తీగ అనుకుంటారు, చెప్తే తప్ప తెలియదు తమలపాకుల చెట్టు అనేసి. సో ఆ రోజు శ్రీరామనవమి కదా, సో శ్రీరామనవమి థీమ్లో పోదామన్నట్టు నేను తమలపాకులు తీసుకొచ్చిన. సో యాక్చువల్లీ ఐడియా ఏముండే అంటే అన్ని ఆకుల మీద చందనంతో శ్రీరామ శ్రీరామ అని రాద్దామని అనుకున్నాను అన్నట్టు. సో అన్ని ఆకుల మీద నేను శ్రీరామ శ్రీరామ అని రాయాలంటే నాకు ఎంత టైం పడుతుంది, అండ్ నాకు హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఇవ్వలేరు. నేను రాయాలంటే అమ్మ పాపను హోల్డ్ చేయాలి. సో నేను ఒక్కదాన్ని ఎన్నిటికని రాస్తా, అట్లీస్ట్ ఒక 10 రాస్తుంటా కావచ్చు, అది కూడా 1 గంట సేపు టైంలో. అందుకే అది కాదన్నట్టుగా పెద్ద పాపది స్లేట్ ఉండే పలక, సో దాని మీదనే రాద్దాం, పలక మీద శ్రీరామ్ అని రాసి జై శ్రీరామ్ అని రాసి అది అక్కడ పక్కకు పెడదామన్నట్టుగా దాని మీద రాస్తున్నా. స్లేట్ కొత్తది ఇంకా ఓపెన్ చేయలేదు, ఆ రోజే ఫోటోషూట్ కోసానికని ఓపెన్ చేసిన. పాపకు ఆల్రెడీ వేరే స్లేట్ ఉంది ఇంకోటి పాతది, దాన్ని ఆ స్లేట్ మీద రాసుకుంటుంది. సో ఇది కూడా తీస్తే ఖరాబ్ చేస్తే, ఖరాబ్ చేస్తుంది అనే ఉద్దేశం కాదు, వేరే ఎవరింటికన్నా వేసొచ్చి మర్చిపోతుంది అన్నట్టుగా నేను తనకి ఇది తీసియలేదు. డైరెక్ట్ అట్లే కవర్తో ఆడుకుంటే తను కవర్తో ఆడుకొని రాసుకోవడమేమో వేరే ఇంకో స్లేట్ ఉంది దాని మీద రాసుకుంటుంది. అండ్ ఇది నేను థర్మాకోల్ ఉండే నా దగ్గర. సో థర్మాకోల్కి తమలపాకులన్నీ ఇట్లా శ్రీరామ అని అట్లా శ్రీరామ లాగా రాక అట్లా కుచ్చుదామని అనుకున్నాను అన్నట్టు. దానికి అట్లా కూడా వీలు కాలేదు. అదేంటంటే థర్మాకోల్ కొంచెం పల్చగా ఉంది అన్నట్టు నేనేం చేసిన ఇట్లా గట్టిగా హోల్డ్ చేసిన దాన్ని అంతే, అది 2 ఒక్కలైంది. దాంట్లో ఆ 2 ఒక్కలైన దాంట్లో శ్రీరామని పట్టట్లేదు. సో ఇరిగిపోయినట్టయితే విడదీసినట్టయితే దేని దానికి రాస్తా అన్నట్టే. ఓకే అట్లా కూడా వీలైతే లేదు కదా, సో ఇట్లా వేరే లెక్క ట్రై చేద్దాంతే అని జస్ట్ సింపుల్గా వేసేసిన. ఎందుకంటే ఇప్పుడు 2-3 అనుకున్న ఐడియాస్ ఏది వర్కౌట్ కాలేదు. సో సరేలే ఇదైతే ఇదే చేద్దాము, ఇట్లా కూడా ఇంకా అప్పుడు ఏం చేయలేదు కదా, పెద్ద పాప కూడా ఈ థీమ్లో చేయలేదు అన్నట్టు. నేను ఏం ఫాలో అవుతున్నా అంటే పెద్ద పాపకు చెయ్యని థీమ్లో ఈమెకు చేయాలన్నట్టుగా, అందుకని ఏదైనా సపరేట్గా వెరైటీగా చేద్దామన్నట్టుగా ఎక్కువ అట్లా ప్రిఫర్ చేస్తున్నా. పెద్ద పాపకు చేసిందే ఈమెకు ఎందుకు చేస్తే రొటీన్ అయిపోతుంది కదా, ఏం వెరైటీ ఉంటుంది, అందుకే తినక సపరేట్గా ఉండాలన్నట్టుగా నేను వెరైటీగా ఆలోచించి చేద్దామని అనుకుంటుండే. కానీ ప్రతిసారి వీడియోస్ అయితే ఫ్లాప్ అయితేనే వస్తున్నాయి. ఎప్పుడు అనుకున్న వీడియో అనుకున్నట్టుగా అవుట్పుట్ వచ్చిందే లేదు. ఎప్పుడు ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఈ ముందు వచ్చేదన్నా ఖచ్చితంగా ఏమంటారు
ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అండ్ ఎట్లాంటిది ఏమంటారు కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా మంచిగా వేయాలని అనుకుంటున్నా. ఎట్లయితే తెలియదు టైం వరకు అసలు చేస్తున్నా చేయనో కూడా తెలియదు ఫోటోషూట్. ఎందుకంటే ఆ రోజు తన మూడ్ ఎట్లుంటుందో, చేయనిస్తుందో చేయనియదో, సిచ్యుయేషన్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు కదా. ప్రస్తుతానికి ఇది చేసేటప్పుడు అయితే అట్లా అనుకున్నాను అనమాట. సో ఇదైతే సింపుల్గా చేస్తున్నా బెటర్. మళ్ళీసారి అయితే ఇంకొంచెం మంచిగా చేస్తలే ఏదైనా ఇంకా కొత్త ఒక థీమ్ తోటని. అండ్ నాకు ఇది కూడా కొత్తగానే అనిపించింది తమలపాకులతోటి. నేను ఏడ చూడలేదు ఏడ ఎవరు చేసినట్టుగా. సో నాకు ఆ రోజు నేను వేరే ఆలోచన అనుకొని నేను తమలపాకులు తెంపుకొచ్చిన కదా. సో ఇది కూడా బాగానే ఉంది. అండ్ తమలపాకులు ఓన్లీ తమలపాకులు పెడితే మంచిగా కనిపిస్తలే ఫోటోలు అన్నట్టుగా మళ్ళీ ఇంటి ముందు నందివర్ధనం పూలు చక్రం పూలు ఉంటే వాటిని తీసుకొచ్చి కాళ్ళలో నింపేసి ఇట్లా పూల మీద పెట్టినా కొంచెం మంచిగా కనిపిస్తుంది. అండ్ జై శ్రీరామ్ అని రాసి ఉన్నది అక్కడ స్లేట్ మీద రాసిన కదా, అది పక్కకు పెట్టేసిన. ఆ రోజు కూడా బచ్చాలు చేసినాం కదా. అండ్ ఉగాది థీమ్లో నేను ఒకటి మిస్ అయిన ఏంటంటే బచ్చాలు మర్చిపోయినా. ఆ రోజు ఉగాది థీమ్ది ఫోటోషూట్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేసిన మన ఛానల్లో. మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అందుకే ఈ వీడియోలో నేను బచ్చాలు పెట్టినా అన్నట్టు. అందులో మర్చిపోయినా అసలు యాక్చువల్లీ ఉండే కానీ నేను మర్చిపోయిన, నాకు అంత గుర్తులేదు. పచ్చడి మీదనే ఫోకస్ చేసినా కానీ నాకు ఈ బచ్చాల మీద గుర్తుకు లేదు. అందుకని అప్పుడు పెట్టలే కదా, ఇప్పుడన్నా పెడదాం అన్నట్టుగా నేను అట్లనే పెట్టేసిన. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది. ఎట్లా వచ్చిందనే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా కొత్తగా బేబీ షూట్ కోసానికి ఏమైనా ఐడియాస్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.